మెదక్ జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండలాల్లో బలోపేతానికి నోడల్ ఆఫీసర్లు నియమిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం నాడు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల దూరభారాన్ని, ప్రజల వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండలం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మండల కేంద్రాల్లో ప్రజావాణి మరింత బలోపేతం చేస్తామని, ప్రజల దూర భారాన్ని, ప్రయాణ భత్యాల్ని, సమయ భయాన్ని తగ్గించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల ప్రజావాణి బలోపేతానికి నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. నిజాంపేట ప్రజావాణి ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలను దరఖాస్తు స్వీకరించారని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కారం కానీ వాటిని రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో, పోలీసు పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా మండల స్థాయిలోని వారి సమస్యల పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నేటి నిజాంపేట ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య అధికంగా ఉన్నందున వాటి సమస్య పరిష్కరించని వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ తుచ్చ తప్పకుండా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన చేశారు. స్థలంలో తహసీల్దార్ కార్యాలయం అని బోర్డు ఏర్పాటు చేయాలని, స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. पहले दूसरे बोला नहीं लेना ना, दूल्हे है पहले वैसा वैसा नहीं लेना ना, वो सर्टिफिकेट लो जैसा होता है पहले ही आप गलत करें. పిల్లలని కొద్దిగా మనం గవర్నమెంట్కి రాసిన మొత్తం మనవులు కనబడి వస్తాయి. ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజల వద్దకే పాలన అనేసి చెప్తూ ఉంటాం. సో చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మన మెదక్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని, సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలనే ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండలి ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలి నాకు కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం
ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.